దగ్గర ఓ స్తోత్రం తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు నీకు వందనాలు. ఇద్దరు ఏకీభవించి ప్రార్థించినప్పుడు ఓ స్తోత్రం 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 మీరు జవాబును పొందుకుంటారని. ఓ స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ ప్రార్థనలో ఉండండి. కొంచెం సేపు ప్రార్థనలో. థ్యాంక్ యూ ఫాదర్. దేవుడు తన కార్యాన్ని నెరవేర్చుతున్న సమయం. డాడీ దేవుడు తన మాటను నెరవేర్చే సమయం. ఓ స్తోత్రం. టీం అందరూ వచ్చి పాడండి. చూడగా దర్శనమే కళ్ళు మూసుకొని దేవుని ఆశీర్వాదం కొరకు
ఎత్తండి, అందరూ లేచి నిలబడి చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మీరు ఇల్లు కూర్చోండి, మీరు ఇల్లు అక్కడ నిలబడండి, జాగ్రత్తగా వినండి. మీరు ఇప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్లు దేవుని సన్నిధిలో పెట్టబోతున్నారు. మీరు కూడా కూర్చోండి, అందరు కూర్చోండి ఒక నిమిషం. హల్లెలూయా. దైవ సేవకులు మీ అందరి కొరకు ప్రార్థన చేసే ముందు ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నీ కూడా మీరు రాసి ఇచ్చినప్పుడు అన్నీ ఒకేసారి ఇక్కడ పెట్టిపోతున్నారు. మనం ప్రార్థన చేసే ముందు మన హృదయంలో విన్న వాక్యం విన్నారు కదా, మన హృదయంలో ఉండవలసిన కొన్ని రూల్స్, ఎఫెక్టివ్ ప్రేయర్ కొరకు సిస్టమ్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ సిస్టమ్ ఎలా ఆపరేట్ అవుద్దో చర్చ్, వీ నీడ్ టు బీ ఇన్ ద గ్యాప్. దేశం కొరకు, రాష్ట్రాల కొరకు ప్రార్థన చేసే చర్చ్, దేశాల కొరకు ఆశ్చర్యకరంగా ఉండే చర్చ్, వాళ్ళ మనసులో హృదయంలో ఉండాల్సిన కొంత మీకు జ్ఞాపకం చేయాలి. ఈ ప్రార్థన ముగించే ముందుగా మన ప్రేయర్ రిక్వెస్ట్లే కాకుండా మన హృదయంలో ఉన్నదంతా దేవుని ఎదుట కుమ్మరించే ముందు మీకు కొన్ని గుర్తు చేయాలి. దేవుని వాక్యంలో పరిశీలిస్తే గాడ్ హీ కెనాట్ వైలేట్ హిస్ వర్డ్. దేవుడు తన మాటను మీరడు. ఒకసారి మాట ఇచ్చాడంటే అంతే, దట్స్ ఇట్, అది నెరవేర్చుతాడు. ఈరోజు మనకి ఏదైనా దేవుడు తన మాట ఇచ్చాడంటే ఆకాశం గతించిన, భూమి గతించిన, అది దేవుడు నిశ్చయముగా నెరవేర్చును, మీరడు. హీ కెనాట్ వైలేట్ వన్ థింగ్, దట్ ఈస్ హిస్ వర్డ్. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఒక గొప్ప దైవజనుడు ఇలా చెప్పాడు. ఏంటంటే ఒక ఆయన ఇలా ప్రార్థన చేశాడంట. ఎలా అంటే ఏమన్నాడంటే, ఇదిగో నేను పండుకొంచున్నాను, ఒకవేళ లేకపోతే నా ప్రాణం దేవుని దగ్గరికి చేరును గాక అని ప్రార్థన చేస్తున్నట్ట. దాంట్లో ఫెయిత్ లేదని చెప్పాడు. నేను పండుకుంటున్నాను, నిశ్చయమైన కాపాడును, నన్ను నిశ్చయమైన పండుకొని లేచేదను అని నిశ్చయిత కనపడతలా. ఏమన్నాడు? ఒకవేళ నేను పండుకుంటున్నాను, ఒకవేళ నేను చనిపోతే నేను దేవుని దగ్గరికి
వెళ్ళునుగాక అని అన్నట్టు చెప్తున్నాడు. అంటే నేను పండుకుంటాను, నేను లేచేదను అనే ఒక కాన్ఫిడెన్స్ లేకపోతే దట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద వర్డ్, బేస్డ్ ఆన్ ద వర్డ్ సిస్టమ్ ఆఫ్ గాడ్ అనేది అక్కడ లేదు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఏదైనా ఒక మాట ఇచ్చాడంటే ఎలా ఉండాలంటే నేను పండుకుంటాను, నేను లేస్తాను, ఎందుకంటే ఆయనే నన్ను కాపాడువాడు, కునుకకుండా నిద్రపోకుండా కాపాడువాడు. నేను నాకు ఇచ్చిన పని నెరవేర్చకుండా ఆయన నన్ను తీసుకొనడు. ఉదాహరణకి 11వ లూకాసు వార్త 11వ అధ్యాయంలో 1 నుండి చదివితే శిష్యులు వచ్చారు. ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పుతున్నాడు, మాకు కూడా ప్రార్థన నేర్పమని చెప్పినప్పుడు యేసయ్య స్టార్ట్ చేశాడు, అవర్ హెవెన్లీ ఫాదర్, మా పరలోకపు తండ్రి నేర్పించడం స్టార్ట్ చేశాడు. ఏమన్నాడు? పరలోకమందు నీ చిత్తము ఎలాగున్నదో అలాగే నెరవేరునుగా, కానీ ఎలా ప్రార్థన చేయాలో టీచ్ చేస్తున్నాడు. ఒక సిస్టమ్ టీచ్ చేస్తున్నాడు. అందులో ఒక మాట ఏముందంటే, అందులో వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ హెవెన్? రోగం లేని పరలోకం, వ్యాధి లేని పరలోకం, లేమి లేని కొదువు లేని పరలోకం. భూమి మీద మన జీవితాల్లో, మన కుటుంబాలలో ఏమి కోరుకోవాలి, ఏమి డిసైడ్ అవ్వాలి అనేది టీచ్ చేస్తూ ఏమని చెప్పాడంటే, ఆయన ఇంకా ఆ ప్రేయర్ గురించి సబ్జెక్ట్ చెప్తూ ఒక మాట చెప్పాడు. ఇదిగో ఒక స్నేహితుడు తన స్నేహితుడి ఇంటికి వచ్చి రొట్టెలు మొక్క అడుగుతున్నాడంట. ఈ యొక్క 11వ అధ్యాయం 8వ వచనంలో, నాకు చుట్టాలు వచ్చారు, దయచేసి నాకు రొట్టె ముక్క ఇమ్మని అడుగుతున్నాడంట. అతడంట స్నేహితుడైనందుకు లేచి ఇవ్వకపోయినా, అతడు బైబిల్ చెప్తుంది షేమ్లెస్ అండ్ పర్సిస్టెన్స్, యాంప్లిఫైర్ బైబిల్ చెప్తుంది షేమ్లెస్ అండ్ పర్సిస్టెన్స్. ఏమంటే సిగ్గు లేకుండా మాటికి ఆయన అడుగుతున్నందుకు బైబిల్ చెప్తుంది అతడు లేచి ఇచ్చును కదా అని చెప్పి ప్రార్థన చేసేటప్పుడు మనం అది ఒక స్పిరిచువల్ మీనింగ్లో ఒక బ్రెడ్ అనేది మనం ఇలా చూడవచ్చు, వాక్యము బ్రెడ్ అయి ఉంది. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. బ్రెడ్ ఆఫ్ లైఫ్ అంటే ఇంకో మాట చెప్పాలంటే దేవుడు చెప్పాడు, మనుషుడు రొట్టె వల్ల కాదు దేవుని నోట నుండి వచ్చి మాట వల్ల బ్రతుకును అని చెప్పాడు. మనం ఒకసారి ఆలోచిస్తే నేచురల్ బ్రెడ్ ఎలోన్ వల్ల బ్రతకడు, దేవుని మాట వల్ల బ్రతుకునంటే మన ప్రేయర్లో కూడా దేవుని మాట బేస్ ఉండాలి. మనము ప్రేయర్లో మనకు కావాల్సిందంటే ప్రార్థనలో దేవుడు ఇచ్చిన వర్డ్ని బేస్ చేసుకొని మీరందరూ సన్నిధిలో నిలబడండి. విజ్ఞాపన చేసేటప్పుడు, ఏదైనా విషయాల కొరకు ప్రార్థన చేసేటప్పుడు యెషయా గ్రంథం 55:11 రాయబడుతుంది, నా వాక్కు ఉట్టిగా తిరిగి రాదు, దాని కార్యం నెరవేర్చును అని దేవుడు తన వాక్కును గురించి చెప్తున్నప్పుడు ఆ వాక్యం ఎలా పనిచేస్తుంది? అది ఉట్టిగా తిరిగి రాదు అని దేవుని యొక్క వాక్కుకున్న ఆ పవర్ గురించి దేవుడు చెప్తున్నాడు. అంటే మనం దేవుని యొక్క చిత్తమును ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఆమేన్. మనం దేశం కొరకు ఆశీర్వాదమని, వెలుగుగా ఉంటామని, అనేకులకు మేలుగా ఉంటామని దేవుడే చెప్పాడు. దట్ ఈస్ ది విల్ ఆఫ్ గాడ్. మనం ప్రార్థనలో ఆయన సన్నిధిలో గడుపుతున్నాం కదా, అదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అందుకని నిశ్చయముగా మన హృదయాల నుండి హృదయాలు కుమ్మరింపు అనేది జరుగుతున్నప్పుడు దేవుడు దాన్ని నెరవేర్చువాడై ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కనుక నేను ఇంకో మాట చెప్తున్నాను. 43వ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వాక్యంలో కూడా ఆయన అంటాడు, పుట్ మీ ఇన్ రిమెంబరెన్స్ అనే పదం ఉంది. అంటే నాకు జ్ఞాపకం చేయము, నేను ఏదైతే చెప్పానో అది జ్ఞాపకం నా మాటలు నాకు జ్ఞాపకం చేయమని చెప్పాడు. అంటే వాక్కును జ్ఞాపకం అంటే మర్చిపోవడానికి అర్థం కాదు, అది సిస్టమ్, అది అంతే. ఆయనకి మనకేం కావాలో ఆయనకి అన్నీ తెలుసు, ఆయనకి కావాల్సినంత ప్రేమ ఉంది. కానీ దేవుని రాజ్యంలో మనము ఏమంటే మన అక్కర్లు తీర్చబడడానికి మన పర్మిషన్ కావాలి. మన అక్కర్లు తీర్చడానికి, దేవుడు సంధించడానికి దేవుని యొక్క పర్మిషన్కి మనం ఏం చేయాలంటే తన వాక్కును గుర్తు చేసినప్పుడు మనం పర్మిషన్ ఇస్తున్నాం దేవుడికి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఒక చోట రాయబడుతుంది యాకోబు పత్రికలో, వారు అడగలేదు అందుకని వారికి ఏమి లేదంట. అంటే సిస్టమ్ ఒకటి ఉంది, దేవునికి అన్ని తెలుసు అంటాం, అది సరిపోదు. మనం ఇక్కడ నిలబడుతున్నామా, చాలామంది మౌనంగా ఉంటున్నారు. అలా కాకుండా అందరూ హృదయాన్ని కుమ్మరించి దేవునికి థ్యాంక్స్ చెబుతూ ప్రభువా నువ్వు నన్ను ఎరిగిన వాడు అని మనం ఎలాగైతే దేవుని గురించి చెప్పాలి. అనిల్ ఏం చేస్తారు చెప్పండి?
మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో అనిల్ ఎలా అంటే రోడ్డు మీద నిలబడి మరలా ఎక్కువసేపు చెబుతూ ప్రార్థనలో ఉంటారంట. కానీ మీరు అలా ఉండొద్దు, మీ తండ్రికి తెలుసు అని చెబుతూ ఒక మాట చెప్పాడు. అడగకపోయినా ఆయనకు తెలుసు అని చెబుతూ, అయినా సరే రూల్ ఏంటంటే వీ హ్యావ్ టు ఆస్క్. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఎంతమంది దగ్గర ఉన్నాయి ప్రేయర్ రిక్వెస్ట్లు? దేశం కొరకు, రాష్ట్రం కొరకు ప్రార్థన చేసే ముందు ప్రేయర్ రిక్వెస్ట్లు ఇవ్వండి. దైవ సేవకులు వస్తారు, దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. అవి అన్నీ ఇక్కడ పెడతాం. తర్వాత ఇప్పుడు మరలా ఏం చేస్తామంటే ఒక 5-10 నిమిషాలు మనం ఆ యొక్క విజ్ఞాపనలో చేయాలి. ఎంతమంది ప్రేయర్ రిక్వెస్ట్ రాశారు ఈ రోజున? తర్వాత సేవకులు అందరి కొరకు ఇండివిజువల్గా ఆ యొక్క ప్రార్థన చేస్తారు. ఆమేన్. అక్కడ సర్వ్ చేసేవాళ్ళు మీకు కావాల్సిన ఆహారాన్ని సర్వ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మీ కొరకు ప్రార్థన చేసే ఆ యొక్క దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. ఆమేన్. ఇంకా ఎన్ని ఉన్నాయి? కొన్ని ఆల్రెడీ ప్రార్థన చేశారంట. ఇంకా ఎన్నో తీసుకోనండి. ఎవరైనా లేకపోండి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. తీసుకొని రావాలని ఇప్పుడు ఇంకొకసారి నిలబడి ఇప్పుడు ప్రార్థనలో గడుపుదామా? నేను అంశం చెప్తా ఉంటాను. ఇప్పుడు మనం ప్రార్థనలో ఉందాం. ఆమేన్. రాష్ట్రం కొరకు, దేశం కొరకు, ఆ తర్వాత ప్రేయర్ విన్నపాల కొరకు దైవ సేవకులు మనల్ని నడిపిస్తూ ఉండగా అందరూ లేచి నిలబడదామా? ఓ శత్రువే పారిపోయేను, శత్రు ప్రణాళిక లయమాయేను. అందరూ లేచి నిలబడదా? నీ ముఖ కాంతియే ఓ నా ధైర్యం, నా బలము. లేచి నిలబడరా? బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి రండి. నిలబడే ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, విజ్ఞాపన చేయాలి. దేశం కొరకై, రాష్ట్రం కొరకై దేవుడే చెప్పాడు మనలను ఆశీర్వాదంగా ఉన్నట్లుగా మనం వేసే ధూపము ప్రభువా దేశములో నెమ్మది అయ్యా కలుగునట్లుగా కనికరించండి. మా దేశమును, మా దేశ పాపములు క్షమించండి తండ్రి. దేశమును విడిపించండి తండ్రి. అపవిత్రత నుండి, సైతాను యొక్క శక్తి నుండి విడిపించండి. నీ యొక్క మహిమను వెల్లడించండి. అంత్య దినాల్లో ఉజ్జీవాన్ని కుమ్మరిస్తానని చెప్పావు కదా. రాష్ట్రాన్ని, దేశాన్ని కనికరించమని ప్రార్థన చేస్తుండగా ఏకీభవిద్దామా? పరలోకపు తండ్రి, నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రాలు నాయనా. భూమి మీద మీరు ఏక మనసు కలిగి ఏకీభించిన నామమున మీరు ఏమి అడుగుతారో అది అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నాయనా. నీ మాట నమ్మదగినది నాయనా. నీవు వాక్కు పంపి నాయన కార్యము చేయగలిగిన దేవుడు నాయన. అయా అయా మా దేశంలో మీ రక్త ప్రవాహాన్ని ప్రతి అణువున వేడుకుంటున్నాం ప్రభా. మా దేశంలో నీ సమాధానము కలుగును గాక. మా దేశంలో నీ కృప అపరిమితంగా కుమ్మరించబడును గాక. పాపము ఎక్కడ విస్తరించునో కృప అక్కడ అపరిమితంగా కుమ్మరించబడుతుందన్న నీ మాట మా దేశంలో అణువున ప్రతి వ్యక్తి జీవితంలో నెరవేర్చ
వెలిగించబడును గాక. ప్రతి వారి యొక్క మనోనేత్రాలు వెలిగించబడును గాక. ప్రతి వారి యొక్క ఆత్మదీపములు వెలిగించబడును గాక. ప్రతి వారి యొక్క మనోనేత్రములు వెలిగించబడును గాక. సర్వ సత్యములోనికి నడిపించబడుదురు గాక. ప్రజలు పాపము యొక్క కట్ల నుండి, అపవాది యొక్క బంధకాల నుండి, ప్రజలు దుష్టత్వము నుండి, దుర్మార్గత నుండి, ఆ యొక్క అపవాది కబంధ హస్తాల్లో నుండి యేసు నామములో విడుదల ప్రకటించబడును గాక. దేవుని ప్రేమ యొక్క ఆ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంత గొప్పవో ఎరుగునట్లుగా ప్రజల మనోనేత్రాలు వెలిగించబడును గాక. సర్వసత్యములోనికి నడిపించబడుదురు గాక. దేవుని సమాధానము మన దేశంలో కుమ్మరించబడును గాక. ప్రతి ఒక్కరు కూడా మారు మనసుకు తగిన ఫలములు ఫలించున్నట్లుగా, విశ్వాస సంబంధమైన క్రియలు చేయగలుగునట్లుగా, యేసే నా రక్షకుడు, యేసే నా ప్రభు, ఆయన నా కాపరి, ఆయన నా దేవుడని ఒప్పుకొనున్నట్లుగా, ప్రతి మోకాలు నీ నామమున వంగునట్లుగా, ప్రతి నాలుక నిన్ను స్తుతించగలుగునట్లుగా పరిశుద్ధాత్ముడా మీరు హృదయాలలో క్రియ చేయండి నాయన. మీరు హృదయాలలో క్రియ చేయండి నాయన. పాపములను ఒప్పింపచేయి పరిశుద్ధాత్ముడా. ప్రతి వాని హృదయములో మీరు క్రియ చేయమని వేడుకుంటున్నాం. ఏక మనసు కలిగి మేమందరము కూడి నీతో కలిసి ప్రార్థించడానికి, నీ పక్షాన నిలిచి ప్రార్థించడానికి, నీ మనస్సు కలిగి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన ఈ మంచి సమయములను బట్టి నీకు వందనాలు. ఈ మంచి సమయములను బట్టి నీకు వందనాలు. భూమి మీద మీరు ఏక మనసు కలిగి ఏకీవించి ఏం అడిగితే అది అనుగ్రహిస్తానన్న నీ వాగ్దానం మా జీవితాల్లో, మా దేశంలో ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని వేడుకుంటున్నాం. మీ అందు భూమి మీద ఉన్న సకల వంశములు ఆశీర్వదించబడతాయి అన్న వాగ్దానం మా ద్వారా, మా ప్రార్థనల ద్వారా నాయన మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాం. మీ కార్యములను మేము కన్నులారా చూచినట్లుగా కార్యములను జరిగించండి. కృపాక్షేమములను వెంట రానియండి. కొనసాగించి మీ అధ్యక్షతలో నడిపించి మీ నామాన్ని ఘనపరుచుకొనమని యేసు రక్తములో భద్రం చేసుకుంటూ మా దేశాన్ని, మా పట్టణాన్ని, మా ప్రాంతాన్ని, మా కుటుంబాలను, మమ్మలను మేము సజీవ యాగంగా నీకు సమర్పించుకుంటూ ప్రభువును రక్షకుడును అయిన యేసు నామములో వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. సమయంలో ఒక్కొక్క సేవకులు ప్రార్థన చేస్తుండగా